వెల్కమ్ టు ఛానల్ SRT Telugu Lectures. మనం ఈరోజు వీడియోలో DFA Deterministic Finite Automata ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి, లేకపోతే ఎలా డిజైన్ చేయాలి, ఈ ప్రాబ్లమ్స్ ఇస్తారు కదా మనకి ఎగ్జామ్స్లో, ఆ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాము. మీకు కనుక వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. సో మన ప్రాబ్లం చూడండి. ఫస్ట్ ప్రాబ్లం, కన్స్ట్రక్ట్ అ డిజైన్ DFA ఫర్ ద లాంగ్వేజ్ యాక్సెప్టింగ్ ద స్ట్రింగ్స్ ఎండింగ్ విత్ 00 ఓవర్ ఆల్ఫాబెట్ సిగ్మా 0,1. అంటే మనం ఒక డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటాని కన్స్ట్రక్ట్ చేయాలి. అది రూల్ ఏంటంటే అది 00తో ఎండ్ అయ్యే స్ట్రింగ్స్ని యాక్సెప్ట్ చేయాలి. ఇన్పుట్ సింబల్స్ ఏంటి, 0,1. అంటే చూడండి, కొన్ని స్ట్రింగ్స్, ఎగ్జాంపుల్ స్ట్రింగ్స్ చూడండి, 00, 10, 100, 1100, ఇలాగా 000 ఇలా 00తో ఎండ్ అయ్యే అన్ని స్ట్రింగ్స్ని యాక్సెప్ట్ చేయాలి మనం కన్స్ట్రక్ట్ చేసే డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా. ఓవర్ ఇన్పుట్ సింబల్స్ 0,1 ఎన్ని స్ట్రింగ్స్ అయినా రాసుకోండి, కానీ 00తో ఎండ్ అయ్యే స్ట్రింగ్స్ అన్నీ కూడా మనం కన్స్ట్రక్ట్ చేసిన డిఎఫ్ఏ యాక్సెప్ట్ చేయాలి. ఓకే, అలాంటి టైప్ ఆఫ్ డిఎఫ్ఏని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో చూద్దాం. అంటే ఇది ఒక టైప్ ఆఫ్ డిఎఫ్ఏ కన్స్ట్రక్షన్ అనమాట. అంటే ఎండింగ్ విత్ సమ్ సబ్స్ట్రింగ్ అని ఇచ్చారనుకోండి, అలాంటి టైప్ ఆఫ్ డిఎఫ్ఏస్ అని ఒక సేమ్ ప్రొసీజర్లో కన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఎలాగో చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఎండింగ్ విత్ 00 అని కాబట్టి ఆ 00ని సబ్స్ట్రింగ్ అనుకోండి. ఓకే, ఇది సబ్స్ట్రింగ్ 00. దీని లెంత్ ఎంత? ఇప్పుడు ఈ సబ్స్ట్రింగ్ లెంత్ 2 కదా, 00. ఇప్పుడు మనం కన్స్ట్రక్ట్ చేసే డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటాలో ఎన్ని నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఉంటాయంటే, నెంబర్ ఆఫ్ మినిమల్ స్టేట్స్ ఇంకా ఎక్కువైనా ఉండొచ్చు, కానీ మనం ఇప్పుడు మినిమల్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటాని కన్స్ట్రక్ట్ చేస్తాము. సో నెంబర్ ఆఫ్ మినిమల్ స్టేట్స్ ఎన్ని ఉంటాయంటే, సబ్స్ట్రింగ్ లెంత్ 2 అయినప్పుడు సబ్స్ట్రింగ్ లెంత్ +1 అంటే 2 + 1 ఇక్కడ 3 ఉంటాయి మనకి మినిమల్ నెంబర్ ఆఫ్ స్టేట్స్. సో ఇప్పుడు ఆ స్టేట్స్ Q0 అనుకోండి, ఇనీషియల్ స్టేట్. నెక్స్ట్ Q1 అనుకోండి, Q2. సో ఎప్పుడైనా సరే మనము ఏదైనా స్ట్రింగ్ యాక్సెప్ట్ అవుతుంది మన డిఎఫ్ఏతో అని ఎప్పుడు చెప్తాము? మన స్ట్రింగ్ని ఇప్పుడు ఈ స్ట్రింగ్స్ ఉన్నాయి కదా, ఈ స్ట్రింగ్ రీడ్ చేస్తున్నప్పుడు ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్కి మారుకుంటూ స్ట్రింగ్ అయిపోయినప్పుడే ఖచ్చితంగా ఫైనల్ స్టేట్కి వెళ్తేనే మన స్ట్రింగ్ యాక్సెప్ట్ అయిందని చెప్తాం. సో మనం 00తో ఎండ్ అయ్యే స్ట్రింగ్స్ అన్నీ కూడా ఫైనల్ స్టేట్కి రీచ్ అవ్వాలి. అప్పుడే మనం ఏమంటారు, కరెక్ట్ డిఎఫ్ఏని కన్స్ట్రక్ట్ చేసామని చెప్తాం. సో ఇది నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఇలా క్యాలిక్యులేట్ చేసుకుని స్టేట్స్ రాసుకున్నాము. ఫైనల్ స్టేట్ని డబుల్ సర్కిల్తో రిప్రజెంట్ చేస్తాం కదా. సో Q0 and 0, మన స్ట్రింగ్ ఎండ్స్ విత్ 00 అన్నారు కాబట్టి సో ఫైనల్ స్టేట్ దాకా రాసాము. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మన ఇన్పుట్ ఆల్ఫాబెట్స్ ఏంటంటే 0 and 1. సో ప్రతి స్టేట్ దగ్గర ఈ 0 and 1 ఎక్కడికి వెళ్తున్నాయి అని రాయాలి, మన కండిషన్ సాటిస్ఫై చేస్తూ. దాని గురించి చూడండి, Q0 మీద 0 వస్తే Q1కి వెళ్తుంది. సపోజ్ Q0 మీద 1 వస్తే ఎక్కడికి వెళ్ళాలి? Q0 మీద ఆల్రెడీ 0 నెక్స్ట్ స్టేట్కి వెళ్ళిపోయింది కాబట్టి 1 అనేది సెల్ఫ్ లూప్ రాయాలి ఈ స్టేట్కి. ఎందుకంటే ఇది డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా కాబట్టి ఖచ్చితంగా ఒక ఇన్పుట్ సింబల్ మీద ఒక స్టేట్ నుంచి ఇంకొక నెక్స్ట్ 1 స్టేట్కి మాత్రమే మారుతుంది. ఎండ్స్ ఖచ్చితంగా మనకి ఎండ్స్ విత్ 00 అన్నారు కాబట్టి 1 ఇక్కడే ఉండాలి, ఎప్పుడు 00తోనే ఎండ్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ Q1 మీద 0నేమో Q2కి వెళ్ళింది. ఇక్కడ 1 వస్తే ఏం చేయాలి అంటే, ఇక్కడ 1 వచ్చినా Q0 దగ్గరికే రావాలి. ఎందుకు? మన స్ట్రింగ్ ఎప్పుడు 00తో ఎండ్ అవ్వాలి కాబట్టి. నెక్స్ట్ Q2 దగ్గర 0 వస్తే ఏమవ్వాలి? Q2 దగ్గర 0 వస్తే ఇక్కడ Q2 దగ్గర సెల్ఫ్ లూప్ అవ్వచ్చు. ఎందుకు? మన స్ట్రింగ్ 00తో ఎండ్ అవుతుంది కాబట్టి. సో Q2 సెల్ఫ్ లూప్ అయినా సరే మన కండిషన్ సాటిస్ఫై అవుతుంది 0తో సెల్ఫ్ లూప్ అయినా. సో అందుకని Q2 దగ్గర 0 వస్తే Q2 దగ్గరే సెల్ఫ్ లూప్ అవ్వచ్చు. Q1 దగ్గర 0 వస్తే, Q2 దగ్గర 1 వస్తే ఇన్పుట్ సింబల్ అది మళ్ళీ Q0 దగ్గరికి రావాలి. ఓకే, ఇక్కడికి రాకూడదు. ఎందుకు? సపోజ్ ఇక్కడ 1 వచ్చింది అనుకోండి, ఇక్కడ 1 వచ్చి వాళ్ళు ఇక్కడ 0 వచ్చింది అనుకోండి,
అది సాటిస్ఫై అవ్వదు కదా, 0 0తో ఎండ్ అయ్యే స్ట్రింగ్. సో అందుకనే క్యూ నోట్ దగ్గరికి రావాలి. ఇలా మనం కన్స్ట్రక్ట్ చేయాలి. ఇది ఫైనల్ డిఎఫ్ఏ అనమాట ఫర్ ద స్ట్రింగ్స్ ఎండింగ్ విత్ 0 0. ఇప్పుడు ఏదైనా ఒక ర్యాండమ్ స్ట్రింగ్ తీసుకోండి, ఇది యాక్సెప్ట్ అవుతుందా లేదా చూద్దామా. 1 అంటే సెల్ఫ్ లూప్ క్యూ నాట్ దగ్గరే, మళ్ళీ అగైన్ 1 ఇన్పుట్, మళ్ళీ క్యూ నాట్ దగ్గరే. నెక్స్ట్ 0 0కి Q1, మళ్ళీ 0 Q2 అంటే ఫైనల్ స్టేట్ దగ్గరికి వచ్చింది కాబట్టి ఈ స్ట్రింగ్ యాక్సెప్ట్ అయింది. నెక్స్ట్ ఇది చూడండి 1 0 0 0. సో 1 అంటే సెల్ఫ్ లూప్, 0 అంటే Q1, మళ్ళీ 0 అంటే Q2, మళ్ళీ 0 అంటే ఇక్కడ Q2 అంటే ఫైనల్ స్టేట్ దగ్గరే ఉంది అంటే యాక్సెప్ట్ అయింది. ఇది మన ఫైనల్ డిఎఫ్ఏ అన్నమాట. ఓకే, ఇలా కన్స్ట్రక్ట్ చేయాలి.